బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగంగా కొనసాగుతుంది. ఇవాళ సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది. ప్రభాకర్ రావు విచారణ అంశాలతో సిట్ నివేదికను సిట్ కోర్టుకు సమర్పించనుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న నిందితుడు ప్రభాకర్ రావును సిట్ అధికారుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు గత విచారణలో తెలిపింది. అదే సమయంలో ఆయనను శారీరకంగా వేధించకుండా కేవలం దర్యాప్తు మాత్రమే కొనసాగించాలని నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన ముందస్తు బెయిల్పై నేడు మరోసారి విచారణ చేయనుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ను ఏర్పాటు చేసింది. సిసి సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను నియమించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగంగా కొనసాగుతుంది. ఇవాళ సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది. ప్రభాకర్ రావు విచారణ అంశాలతో సిట్ నివేదికను సిట్ కోర్టుకు సమర్పించనుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న నిందితుడు ప్రభాకర్ రావును సిట్ అధికారుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు గత విచారణలో తెలిపింది. అదే సమయంలో ఆయన్ను శారీరకంగా వేధించకుండా కేవలం దర్యాప్తు మాత్రమే కొనసాగించాలని నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన ముందస్తు బెయిల్పై నేడు మరోసారి విచారణ చేయనుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ను ఏర్పాటు చేసింది. సిపి సజ్జన నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను నియమించింది. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. ప్రస్తుతం చూస్తే ఈ సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతుంటే అర్థమవుతుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావును ఈరోజు సుప్రీంకోర్టులో సంబంధించిన విచారణ కూడా కొనసాగే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా తీసుకుంటే ఈ కేసును సిపి సజ్జన నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను నియమించారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? యారహి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ సంచలనంగా మారిన కేసు ఏదైతే ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే సమగ్ర దర్యాప్తు జరిపేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఆ స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి కూడా కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే సజ్జనార్ పర్యవేక్షణలో మనం చూసుకున్నట్లయితే మొత్తంగా 9 మంది సభ్యులను కూడా నియమించారు. అందులో సిద్దిపేట సిపి ఎస్ఎం విజయ్ కుమార్ కావచ్చు, అలాగే రామగుండం సిపి అమ్మర్ కిషోర్ కావచ్చు, అలాగే మాదాపూర్ డీసీపీ రితిరాజ్ కావచ్చు, మహేశ్వరం డీసీపీ కె నారాయణ రెడ్డి కావచ్చు, ఇలా తదితరులు 9 మంది ఆఫీసర్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని కూడా నియమించడం జరిగింది. అయితే ఉన్నత స్థాయిలో ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ చేసి పటిష్టమైన ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని కూడా వాళ్ళకి పర్టికులర్ గా చెప్పడం జరిగింది. అలాగే ఈ ఆదేశించిన తీరు చూస్తుంటే ఇంకా లోతుగా వెళ్లి వీళ్ళు విచారణ చేసే అంశంలో ఇటు ప్రభాకర్ రావుకు ఎలాంటి హాని తలపించకుండా, ఎలాంటి శారీరక ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్ పై ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైన తర్వాత సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి 5 సభ్యులతో ఒక స్పెషల్ టీం ని కూడా ఏర్పాటు చేశారు. అయితే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి కేసును దర్యాప్తు చేయడం జరిగింది. ఇప్పుడు డీజీపీ అధికారికంగా ఈ స్పెషల్ టీం ని అనౌన్స్ చేయడం, వీళ్ళు 7 రోజుల పాటు గత 12వ తారీఖు ప్రభాకర్ రావు లొంగిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా 7 రోజుల పాటు సమగ్రంగా విచారించినట్లు తెలుస్తుంది. లోతుగా కూడా వీళ్ళు కొన్ని అంశాలనైతే ఎవరెవరు ఉన్నారు, అసలు ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది, బాధితులు ఎవరున్నారు, వాళ్ళ డేటాను స్వీకరించి ఏం చేశారు, ఎందుకు రాజకీయంగా ఇలా టార్గెట్ చేశారనే అంశాలపై లోతుగా విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎవరైతే ఉన్నారో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ, అలాగే ఇతర నిందితుల వాంగ్మూలాలు, అలాగే సేకరించిన సాంకేతిక ఆధారాలతో సజ్జనార్ బృందం అయితే మరింత లోతుగా దర్యాప్తు చేసిందని చెప్పాలి. అయితే ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది ఇప్పటికే స్పెషల్ టీం ప్రాథమిక సమాచారం సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అలాగే కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పలువురు కీలక నేతల పేర్లు కూడా పరోక్షంగా వెల్లడయ్యాయని కూడా కొంతవరకు సమాచారం ఉంది. రహీం, ఈ ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎస్ఐబి చీఫ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన్ని విచారణ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఉండేందుకు కూడా పలు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన మాజీ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు కావచ్చు, అలాగే రాధాకృష్ణ రావు, భుజంగరావు, అలాగే తిరుపతన్నను కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి వాళ్ళని కూడా రిమాండ్ కు తరలించారు. 10 నెలల వరకు కూడా వాళ్ళకి బెయిల్ రాకుండా ఉండేందుకు కూడా కోర్టు నుంచి ఆదేశాలు కూడా తీసుకురావడం జరిగింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు
అమెరికాలో తలదాచుకున్న తర్వాత ఆయన్ని ఇక్కడికి రప్పించడం, అలాగే ఆయన్ని కస్టడీకి తీసుకోవడం, ఈ విచారణ చేయడం, 7 రోజుల పాటు ప్రత్యేకమైన విచారణ ఆయన్ని చేయడం. ఈరోజు ఆ విచారణ చేసిన అంశాలన్నీ కూడా సీల్డ్ కవర్‌లో కోర్ట్‌కి సబ్మిట్ చేయడం, ఇవన్నీ కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయనే చెప్పాలి. మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ స్వీకరించారు ఈ సీల్డ్ కవర్‌లో? చాలా ఎంతో గోప్యంగా కూడా పోలీస్ అధికారులు, ప్రత్యేక బృందం ఏదైతే ఏర్పాటు చేశారో దీన్ని చాలా గోప్యంగా కూడా ఉంచుతున్నారు. ఎక్కడా కూడా దీని ప్రస్తావన కూడా రానివ్వట్లేదు. ఇటు అరెస్ట్ నుంచి తప్పించుకున్న ప్రభాకర్ రావు కూడా చివరకు ఈ కస్టోడియల్ ఎంక్వైరీకి ఒప్పుకోవడం, దీంతో పాటు గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్ ద్వారా నష్టపోయిన బాధితులు కావచ్చు, అధికారులు కాల్ డేటా సహా వాట్సాప్ అలాగే సోషల్ మీడియా డేటాను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. వీటి ఆధారంగానే సిట్ చేసే దర్యాప్తు కీలక మలుపు తీసుకుందనే చెప్పాలి. మరి ఈ 7 రోజులు విచారణ తరువాత ఏం చెప్పారు ప్రభాకర్ రావు అనేది ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో బయటకొచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది రహీం.